రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మేజర్ గ్రామ పంచాయతీ కార్యాలయానికి రంగు వేయాలన్న అంశం రాజకీయంగా వేడెక్కింది. కార్యాలయానికి ఏ రంగు వేయాలన్న అంశంపై కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ నాయకులు వేర్వేరు డిమాండ్లతో ఆందోళనకు దిగారు. ప్రభుత్వ విధానం ప్రకారం 3 రంగులు వేయాలని కాంగ్రెస్ నాయకులు డిమాండ్ చేయగా, గతంలో ఉన్న పింక్ కలర్ను కొనసాగించాలని బీఆర్ఎస్ నాయకులు పట్టుబట్టారు. మరోవైపు పార్టీ రంగులు కాకుండా పూర్తిగా వైట్ కలర్ వేయాలని బీజేపీ నాయకులు కోరారు. కార్యాలయం వద్ద నినాదాలు, వాగ్వాదాలతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. చివరకు గ్రామ పంచాయతీ సమావేశంలో ఎలాంటి పార్టీ రంగులు వేయలేకుండా భవనానికి వైట్ కలర్ వేయాలని తీర్మానం చేశారు. దీంతో వివాదం తాత్కాలికంగా సద్దుమణిగింది. మరి ఫస్ట్ ఇది తీసేయండి సార్, మీరు ఇదేసి తీసేయండి, ఫైనల్ కాదు, ఫస్ట్ ఇది తీసేయండి సార్, ఫస్ట్ ఇది తీసేయాలి కదా సార్, మీరు ఫస్ట్ ఇది చేసినాక మీరు అది చేయాలి కదా. ఇది ఎట్లా ముడతారు సార్? అది ఎట్లా ముడతారు చెప్పండి మీరు, ఫస్ట్ అది ఎట్లా ముడతారు? గ్రామ పంచాయతీ తీర్మానం చేసిన కలర్ను వ్యతిరేకించే హక్కు అధికారులు మీరు మౌఖికంగా నిన్న చెప్పింది అనే నమస్తే భూమన్న. పిల్లలు తీసేయాలి కానీ ఇక్కడ ఎప్పుడో లోపల డౌన్ డౌన్ అన్నప్పుడు ఏం చేస్తున్నారు?
పరిష్కరించుకున్న 15 మంది కలిసి ఇంకా పరిష్కరిస్తాం. చెప్పండి అతి ఎక్కడ చెప్పండి ఎంత దౌర్జన్యము నాకు తెలియకుండా నా ఆఫీస్లో ఎంపీఓ ఎంపీడీఓ వీళ్ళు వాళ్ళు తాళం బలగొట్టి కాషాయమైన కలర్ను వాళ్ళు బయటగా మార్చారు. పాలకవర్గం మాది ఉంది, వాళ్ళు 10 గంటలకు మాట్లాడుకుంటాం అనుకున్నాం. 10 గంటలకు ఎందుకు ఆలస్యమైందంటే గ్రామంలో శానిటైజేషన్ విషయంలో తిరుగుకుంటూ వచ్చిన సభ్యులందరూ ఎప్పుడు కూడా కొంచెం లేట్గా వస్తాము. మేము రాకముందు ఒక 10 గంటల 10 నిమిషాలు 15 నిమిషాలకు కలర్ మొదలుపెట్టాము. ఇది అన్యాయం. ఇది ఎందుకంటే కలర్ మేము పాలకవర్గము ప్రజలతో ఎన్నుకున్నది. పాలకవర్గం నిర్ణయం మేరకు మేము ఆ కలర్ను మేము ఆ రకంగానే ఉంచాలని అనుకున్నాము. అయినా నేను పాలకవర్గం నిర్ణయాన్ని గౌరవించి వాళ్ళు ఏ రకంగా నిర్ణయం చేస్తే ఆ నిర్ణయం ప్రకారం పోదాము, ఈ సమస్య పరిష్కరిద్దామని చెప్పి నిన్నటితో ఈ ఇష్యూను క్లోజ్ చేసాం. నా ఒక్కంది కాకుండా నా పార్టీ, అది పార్టీ కలర్ కాదు, అది కాషాయం అనేది మన అప్పుడు అర్జునుడు కూడా యుద్ధం చెప్పి రథం మీద ఉంటుంది. ఇవాళ ప్రతి దేవాలయం మీద కాషాయ జెండా ఉంటుంది, ప్రతి దేవాలయం దగ్గర దేవాలయం కాషాయం ఉంటుంది. మన డాన్ గారు పెట్టుకునే కాదు వేసాం ఆ బొట్టు కలరే, ఆ బొట్టు. అలాంటిది నాకు కళ్ళకు రక్తం వస్తుంది. అది ఆఫీస్ మీద నాకు తెలియకుండా, మా పాలకవర్గం తెలియకుండా, పాలకవర్గం మీటింగ్ ఉన్నది తెలిసి కూడా అవసరం కూడా పాలకవర్గం నిర్ణయం మేరకు నేను నడుచుకుంటా అని చెప్పిన. ఉంచాలా తీసేయాలా అని చెప్పి జాతీయ పతాకము, జాతీయకు సంబంధించిన 3 రంగులను ఏ ఆఫీస్కు వేరు. అది ఇప్పుడు ఒకవేళ అక్కడ నిలబడ్డప్పుడు ఎవరైనా వెనకైతే తనుకుని నిలబడ్డా కూడా మన జాతీయ పతాకానికి, జాతీయ రంగుకు అది అవమానం వచ్చినట్టే. అందుకోసం ఏ ఆఫీస్ కూడా వేయరు. పార్లమెంట్కి వేయలేదు, పోలీస్ స్టేషన్కి వేయలేదు, ఎంఆర్ ఆఫీస్కి వేయలేదు. అలాంటిది వాళ్ళు దౌర్జన్యంగా వేసినారు. నేను కాంట్రాక్టర్ వచ్చి వేసిన దానికి అది చేసుకోవాలి. మాకు తెలియకుండా దౌర్జన్యం లోపలికి వచ్చిన వాళ్ళ మీద కేసులు పెట్టాలి. వీళ్ళు వాళ్ళ మీద కేసులు పెట్టలే.
ఇప్పుడు మళ్ళీ దౌర్జన్యం అధికారులు వచ్చారు. అంటే కాంగ్రెస్ పార్టీ పొత్తులా వీళ్ళు కాంగ్రెస్ పార్టీకి మరి జెండా కట్టుకొని పనిచేయండి. మరి అధికారులు అంటే వాళ్ళు నిష్పక్షపాతంగా ఉండాలి. సరే 22 పంచాయతీలు ఏ కలర్ ఉంటే ఆ కలర్ ఉంటుంది. మా పాలక వర్గం గౌరవాన్ని గౌరవిస్తా. అవసరం అనుకుంటే గ్రామ సభ పెడతా, గ్రామ సభలో నిర్ణయం తీసుకుంటా. గ్రామ ప్రజల కన్నా ఎక్కువ లేదు, సుప్రీంకోర్టు కూడా కాదు. అలాంటిది ఇప్పుడు 22 పంచాయతీలో ఒక పంచాయతీ టీఆర్ఎస్ కలర్ గూడూరులో ఉంది. అక్కడ పోయండి. మీరు 12.5 సంవత్సరాలు టీఆర్ఎస్ కలర్ ఉండగా మీరు ఏం చేసారు? 2 సంవత్సరాలు మీ అధికారుల పాలన ఉంది. మీరు 2.5 సంవత్సరాలు మీరు ఏం చేసిండ్రు? నేను టీఆర్ఎస్ తీసేసి కలరు పార్టీలకు అతీతంగా ఉండవద్దు అని చెప్పి వేసినాం. ఒక నేమ్ ప్లేట్ కదా, అది నేమ్ కనబడతలేని ఉద్దేశంతో ఆ కాషాయ రంగు వేయడం జరిగింది. దీన్ని కావాల్సుకొని రాజకీయం చేస్తున్నారు. ఇవాళ అభివృద్ధి విషయంలో కూడా బండి సంజయ్ గారు 30 లక్షల రూపాయలు ఇక్కడ ఇచ్చారు. ఇవాళ 9 బోర్లు వేసినాము. దేశంలో ఒక్కరు కూడా నీటి ఇబ్బంది కాకుండా చూసినాం. అభివృద్ధి ఇవాళ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి అవుతుంది. వారు మా పార్టీ నాయకులు కాంతి గారు, మండల అధ్యక్షులు సంతోష్ రెడ్డి గారు, మీస సంజీవ్ గారు, ఎంగన్ మహేందర్ గారు, శ్రీనివాసరావు గారు, గోపి గారు, వీళ్ళందరూ కూడా నిర్ణయం మేరకు వాళ్ళు పార్టీకి అనుకూలంగా మా జిల్లా అధ్యక్షులు గారు కూడా వస్తున్నారు. నాకు అటు పాలకవర్గం ఒక ఎత్తు, ప్రజలు ఒకవైపు, తర్వాత పార్టీ కూడా ఉంటుంది. కానీ నిర్ణయాల్లో పార్టీ ప్రమేయం ఉండదు. ఇవాళ నేను ఓట్లు వేసిన వాళ్ళకు, వేయని వాళ్ళకు అందరికీ నేను సర్పంచ్నే. అక్కడున్న వాళ్ళకు, ఇక్కడున్న అందరు సర్పంచ్నే. అలా ఈ 2 రోజులుగా ఈ చర్చ జరుగుతూ ఉన్నది. ఇప్పుడు మీ వాళ్ళు నిరాహార దీక్ష కూర్చున్నారు. మీ ముఖ్యమైన డిమాండ్ ఏంటి? ఎంపీడీఓ అంటేనే ఆయన నాకు తెలియకుండా, సర్పంచ్ గారికి తెలియకుండా వచ్చి దౌర్జన్యంగా ఉప సర్పంచ్ ఎమ్మడ పెట్టుకొని మన పైన కిందేసింది వదిలిపెట్టి ఇష్యూ వచ్చింది కింది మొదలు చేసి తర్వాత వేయాలనుకున్నా చేయాలి. అట్లాంటి ఎంత ధైర్యము. మేము పాలకవర్గం మీటింగ్ పెట్టుకున్నాము. పాలకవర్గం అందరు గౌరవ సభ్యులు అందరూ కూడా పాలకవర్గము అందరూ కూడా ఉమ్మడిగా నిర్ణయం మేరకు ఉన్నాము. మాకు తెరవకుండా అందరూ కూడా అట్టయ్యారు. చాలా ఫీల్ అవుతున్నాము.